హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. మీరైతే సాధారణంగా అయితే మొక్కజొన్న కంకులను అయితే కాల్చుకొని అయితే తినుంటారు, లేకపోతే కాల్చిస్తే తినుంటారు. కానీ మా పల్లెటూళ్ళలో అయితే సద్ద కంకులను ఏ విధంగా కాల్చుకొని తింటారు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి మనమైతే ఆల్రెడీ అయితే ఇంతకుముందు అయితే 2 వీడియోలను అయితే బుడ్డలు ఎలా కాల్చుకోవాలి, మట్టిలో పెట్టి అలాగే మనం నిప్పులలో పెట్టేసి ఎలా కాల్చుకోవాలనేది లాస్ట్ వీడియోలలో అయితే చూసాము. సాధారణంగా అయితే పల్లెటూళ్ళలోనైతే వ్యవసాయం చేసే వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్నే క్యారేజ్ తీసుకునేసి అయితే పొలాలకైతే వెళ్తుంటారు. పొలాలకు వెళ్ళేసేసి మధ్యాహ్నం ఆకలి అయినప్పుడు తినేసేసి మళ్ళీ ఇంకా వాళ్ళకు అన్నం అనేది కానీ ఏమైతే ఉండదు అక్కడ. సాయంత్రం వేళలో అలాగైతే ఆకలి వేసినప్పుడు అయితే ఏం చేస్తారంటే పొలాలలో వేసిన పంటలు ఈ విధంగా సద్దలే కావచ్చు, పల్లీలే కావచ్చు, ఈ విధంగానైతే కాల్చుకొని అయితే తినైతే వాళ్ళైతే ఆకలిని అయితే తీర్చుకుంటారు. మరి ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే ఈ సద్దల్ని మా పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసే రైతులు ఏ విధంగానైతే కాల్చుకొని వాళ్ళ ఆకలిని తీర్చుకుంటారు అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూద్దాం. మనమైతే ఇక్కడైతే మేమైతే సద్ద చేను కాడికి అయితే వచ్చేసినాం. సజ్జలు అయితే బాగానైతే ఇక్కడ చూడండి బాగా అయినాయి. ఇప్పుడైతే మనం అయితే వీటిని అయితే కొన్ని కంకులను తెంపేసేసి కాల్చేసేసి మనం ఆ గింజల్ని ఏ విధంగా తీసుకొని మాకైతే ఆకలి అయినప్పుడు అయితే ఏ విధంగా అయితే మా ఆకలి తీసుకుంటాం అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి మీరు ఎప్పుడన్నా ఇలా ఈ విధంగానైతే సద్ద కంకుల్ని కాల్చుకొని తినుంటే ఈ వీడియోకి అయితే కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మనకైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం అయితే ముందుగా అయితే ఇప్పుడైతే కంకులను అయితే తెంపుకుందాం. సద్ద కంకులు అయితే ఈ విధంగానైతే వచ్చేస్తాయి. ఇక్కడైతే ఒకటైతే ఇలా ఉంటుంది, దీన్ని ఇలా అండేస్తే అతను చూశారు కదా, సద్ద కంకు అయితే తెంపేసినాం. ఈ విధంగానే మనం అయితే కంకులను అయితే తెంపేదాం. చూశారు కదా, మనమైతే ఇక్కడైతే కంకులను అయితే తెంపేసినాం. సద్ద కంకుల్ని ఒక 7 కంకులు అయితే తెంపుకున్నాం. మేము ఇద్దరే ఉన్నాం, సరిపోతుంది మాకైతే. ఏంటంటే వీడియో చేయడానికి మాత్రం చూపిస్తున్నాను కాబట్టి. చూశారు కదా, ఇక్కడైతే ఆల్రెడీ అయితే కట్టెలు అయితే పెట్టేసినాం. మనమైతే ఎక్కువ అయితే మంట అస్సలు పెట్టకూడదు. సన్నటి సెగ మీద మనమైతే సద్ద కంకులను అయితే ఆ మంటలో బాగానైతే కాల్చుకోవాలి. అప్పుడే మనకు సద్దలు అనేది చాలా రుచిగా ఉంటాయి. కాల్చిన సద్దలు అయితే మీరు ఎప్పుడైతే తినుంటే మాత్రం వీడియోకి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూశారు కదా, మంట అయితే మండిపోతుంది. మనకైతే మంట అయితే ఈ మాత్రం సరిపోతుంది. ఈ మంట మీద మనమైతే కంకులను అయితే ఇలా రౌండ్గా తిప్పుకుంటా మనమైతే ఆ మంటలోనైతే కాల్చుకోవాలి. మనకైతే పూర్తిగానైతే కంకుల్ని సన్నటి సెగ మీద బాగానైతే కాల్చాలి. అప్పుడే మనకైతే సద్దలు అయితే తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగానైతే మనమైతే కంకులనైతే అన్ని కంకులనైతే కాల్చుకోవాలి. మనమైతే ఇలా కాల్చుకొని తినడానికి అయితే పూర్తిగా ఎండిన కంకులు అయితే అక్కర్రావు. కాకపోతే ఇంకో 10-15 రోజులు అయితే పంట చేతికి వస్తుందనంగా అలాంటి కంకులు అయితే మనకైతే బాగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. అటువంటి కంకులను అయితే కాల్చుకోవాలి. మరీ ముదిరిపోవద్దు గింజ అనేది, అలాగే మరీ లేతగా అనేది కూడా ఉండకూడదు అన్నమాట. సిటీలలో ఉండే వాళ్ళకైతే ఎగ్ పప్పులు, బర్గర్లు, పిజ్జాలు అన్నీ ఏంటివేంటివో అన్నీ ఉంటాయి. కాకపోతే మాకు అవన్నీ ఏమి ఉండవు. మాకు ఇవే పిజ్జాలు, ఇవే బర్గర్లు, ఇవే సమోసాలు, ఇవే ఎగ్ పప్పులు అన్నీ మాకైతే ఇవే. చూసిరు కదా, మనమైతే కంకులను అయితే కాల్ చేసాము. ఇప్పుడైతే వీటిని అయితే నలుచుకోవాలి. ఒక క్లాత్ అన్నా లేకపోతే ఏదైనా ఒక పేపర్ తీసుకొని అయితే దీని విధంగానైతే మనం ఈ విధంగానైతే చేయాలి. చూశారు కదా, గింజలు అయితే ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఇది వేడి మీద అయితేనే ఇలా వస్తాయి, లేకపోతే రావు. కంకులు పచ్చిగా ఉన్నప్పుడు అయితే ఒక పేపర్ పెట్టేసేస్తే ఇట్లా మామూలుగా అయితే దీన్ని పేపర్ పెట్టేసి నలిచేయాలి. కంకుల్ని నలిచేస్తేనే వస్తాయి. ఇప్పుడైతే నలుచుకుందాం. చూశారు కదా, మనకైతే కంకులు అయితే నలుచుకునేది అయిపోయింది. కంకులు నలిచినప్పుడు అయితే ఈ విధంగానైతే బుష్ వస్తుంది. ఇది బుష్ అంటాం మేమైతే, మీరైతే ఏమంటారు నాకు తెలియదు. ఇప్పుడైతే ఈ కంకుల్లో నుంచి అయితే ఈ బుషిని తీసేసేసి మనమైతే లొట్టలు వేసుకుంటూ తినడమే. ఫ్రెండ్స్, మనకైతే కంకులు కాల్చేది అయితే అయిపోయింది. అలాగే మనం కంకుల్ని కాల్చి నలిచేదిగానే అయిపోయింది. ఈ సద్దలలోని ఎలాంటి బుషి లేకుండా అయితే మొత్తం అయితే శుభ్రం అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే మనమైతే తినేది ఒకటే లేటు. ఈ విధంగానైతే మా పల్లెటూళ్ళలో అయితే రైతులు అయితే ఆకలి వేసినప్పుడు అయితే వేసిన పంట ద్వారానైతే ఇట్లా కొంచెం కొన్ని తెంపుకొని అయితే సదలు కానీ, లేకపోతే మొక్కజొన్నలు కానీ, లేకపోతే పల్లీలు కానీ ఈ విధంగానైతే కాల్చుకొనేసి తింటుంటాం. సాయంత్రం వేళలో ఆకలి అయినప్పుడైతే ఈ విధంగా అయితే ఆకలి అయితే తీర్చుకుంటాం. మీరు ఎప్పుడైనా ఈ విధంగా అయితే సద్ద కంకుల్ని కాల్చుకొని తిని ఉంటే ఈ వీడియోకి అయితే కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.